कबड्डी 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 थोड़ी लपक झपक थोड़ी लचक लचक आया मटक। हे गाइस अंदरिकी नमस्ते, वेलकम बैक टू द चैनल। సో గైస్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో మనం డుప్కీ స్కిల్ గురించి జంపింగ్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా। సో ఈ వీడియోలో టర్నింగ్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో రైడింగ్ స్కిల్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ లో ఈ టర్నింగ్ స్కిల్ కూడా ఒకటి। ఈ టర్నింగ్ స్కిల్ ని ఎక్కువగా మనం బ్లాక్స్ మీద యూజ్ చేస్తూ ఉంటాం। ఈ టర్నింగ్ స్కిల్ అనేది మనం ఎక్కువగా మ్యాచెస్ లో చూస్తూ ఉంటాము। కొంతమంది రైడర్స్ ఏం చేస్తారంటే బిగినర్స్ వాళ్ళు డిఫెండర్ బ్లాక్ చేయడానికి వచ్చినప్పుడు డిఫెండర్ ని పుష్ చేద్దామని చూస్తారు। ఇలా పుష్ చేయడం వల్ల మీరు మహా అయితే కొంచెం దూరమే పుష్ చేయగలుగుతారు, అంతమించి మీరు పుష్ చేయలేరు, మీ ఎనర్జీ అయిపోయింది। అలా పుష్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుష్ చేశారనుకోండి డిఫెండర్ని, మీకన్నా బాగా స్ట్రాంగ్గా ఉన్న డిఫెండర్ వస్తాడు, బాగా ఫ్యాట్గా ఉన్న డిఫెండర్ కానీ బాగా ఫిట్గా ఉన్న డిఫెండర్ కానీ వస్తాడు। సో వాళ్ళని మీకన్నా బాగా స్ట్రాంగ్ ఉన్న డిఫెండర్ వస్తాడు। సో అప్పుడు మీరు వాళ్ళని ఎంత పుష్ చేసినా కానీ మీరు వాళ్ళ నుంచి తప్పించుకోలేరు। సో అలా పుష్ చేయకుండా టర్నింగ్ స్కిల్ యూస్ చేసి ఆ డిఫెండర్ దగ్గర మీరు రోల్ అయితే టర్న్ అయితే మీరు ఈజీగా మిడ్ లైన్ వైపు వచ్చేయగలుగుతారు। సో ఫస్ట్ ఇప్పుడు టర్నింగ్ స్కిల్ చేయడానికి ఎలాంటి వర్కౌట్ చేయాలి, ఎలాంటి స్కిల్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి చూపిస్తాను। ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది। సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। సో గైస్ ఈ టర్నింగ్ స్కిల్లో మొత్తం 2 టైప్స్ ఉన్నాయి। ఒకటేమో 2 హ్యాండ్స్తో టర్న్ అయ్యి మిడ్ లైన్ వైపు వెళ్ళడం, ఇంకోటేమో సింగిల్ హ్యాండ్తో మెడ మీద పెట్టేసేసి సింగిల్ హ్యాండ్తో టర్న్ అయిపోయి మిడ్ లైన్ వైపు వెళ్ళాలి। సో మొత్తం 2 టైప్స్ ఉంటాయి। ఫస్ట్ నేను 2 హ్యాండ్స్తో టర్న్ చేయడం అలాగే చూపిస్తాను, ఆ తర్వాత సింగిల్ హ్యాండ్ ఎలా టర్న్ చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు టర్నింగ్కి స్కిల్ చెప్తున్నాను, అంటే టర్నింగ్ స్కిల్ చేయడానికి దానికి సంబంధించిన వర్కౌట్ ఏంటో చూపిస్తున్నాను। ఇది మీకు జస్ట్ బేసిక్కే, అంటే మీకు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా చేయాలి ఏంటో అర్థం కాదు కదా, సో వాళ్ళ కోసం చెప్తాను। సో గాయ్స్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం డిఫెండర్ని ఇదిగో ఇలా 2 హ్యాండ్స్తో ఇలా పుష్ చేస్తాం। మాకు గట్టిగా నుంచో బ్లాక్ చేయడానికి వచ్చారు కదా, సో అప్పుడు మనం డిఫెండర్ని ఫస్ట్ స్టెప్లో మనం ఇలా పుష్ చేసి బ్యాక్ తీసుకెళ్ళాలి, ఇలా పుష్ చేస్తాం, ఇది ఫస్ట్ స్టెప్। ఇప్పుడు సెకండ్ స్టెప్ లో మనం పుష్ చేసిన తర్వాత ఇలా రోల్ అయిపోతాం। ఇప్పుడు మీరు డబుల్ హ్యాండ్తో ఎలా టర్న్ అవ్వాలని చెప్పి చూశారు కదా, సో ఈ టర్నింగ్ లో డబుల్ హ్యాండ్తో టర్న్ అయ్యేటప్పుడు మీ లెగ్ ని మీరు ఇలా ఉన్నారు కదా, మీ లెగ్ ని ఇలా తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళి ఇలా టర్న్ వెళ్ళిపోవాలి। సో ఇది డబుల్ హ్యాండ్ మీద। ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో టర్న్ అయ్యేటప్పుడు ఎలా టర్న్ అవ్వాలో చూపిస్తాను చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ హ్యాండ్ డిఫెండర్ మిమ్మల్ని బ్లాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎక్కువ మంది మీ హ్యాండ్ని పొజిషన్ని చెస్ట్ మీద పెడతారు। సో చెస్ట్ మీద పెడితే ఏంటంటే డిఫెండర్ మిమ్మల్ని కొట్టే ఛాన్స్ ఉంటుంది దగ్గరకు వచ్చేసేటప్పుడు ఇక్కడికి। అలా కాకుండా మీరు మీ హ్యాండ్ని ఇలా నెక్ మీద పెట్టేసేసి నెక్ని ఇలా పుష్ చేస్తే మిమ్మల్ని కొట్టలేడు, ఇలా పుష్ చేసేసి మీరు ఇలా టర్న్ అయిపోయి వెళ్ళిపోవచ్చు। అర్థమైందా? ఒకసారి నేను చెస్ట్ మీద పెడతాను, నన్ను ఆపేస్తాడు చూడండి, ఇదిగో ఆపేస్తాడు। అదే నెక్ మీద పెడితే ఎలా ఆపుతాడు చూద్దాం। నెక్ మీద పెట్టి నెక్ని పుష్ చేయాలి మనం, అప్పుడు ఆటోమేటిక్గా రైడర్కి మనం కనపడం, నెక్ బ్యాక్ వెళ్ళింది, అప్పుడు హ్యాండ్స్ కూడా బ్యాక్ వెళ్ళిపోతాయి చూడండి। సో ఇది సింగిల్ హ్యాండ్ మీద ఇలా టర్న్ అవ్వాలి, ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కోర్టులోకి వెళ్ళి చూపిస్తాను చూడండి। సో గైస్ ఇప్పటి వరకు టర్న్ ఎలా చేయాలని చెప్పి మీకు జస్ట్ బేసిక్గా చూపించాము। ఇప్పుడు కోర్టులోకి వెళ్ళేసిన తర్వాత డిఫెండర్స్ మీద ఎలా చేయాలని చెప్పి చూపిస్తాము। ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ మనల్ని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు టర్నింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనోడు చూపిస్తాడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు। గైస్ ఇప్పుడు మనం టర్నింగ్ స్కిల్ చూసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్పి చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి। టర్నింగ్ చేసేటప్పుడు మనం ఇలా ఫ్రంట్కి వెళ్తాం కదా, అప్పుడు బ్లాక్ పొజిషన్ అనేది ఈ ప్లేస్కి వస్తుంది। ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ఈ లెగ్ లోపల ఉంటుంది, ఈ లెగ్ తీసి ఇది మరోసారి చెప్తాను జాగ్రత్తగా వినండి। ఆడుతునేటప్పుడు బ్లాక్ అనేది కవర్స్ అనేవి మన మీదకి డాష్ కొట్టడానికి బ్లాక్ కొట్టడానికి ఖచ్చితంగా వస్తాయి। వచ్చేటప్పుడు ఇది ఈ లెగ్ని ఈ హ్యాండ్ ఇలా పైకి డిఫెండర్ని ఎప్పుడైనా సరే ఇలా బ్యాక్ పుష్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ స్ట్రెంత్ దొరకదు మనం కొట్టడానికి, ఇలా పెట్టి ఈ హ్యాండ్ ఇటువైపు గార్డింగ్ పెట్టుకోవాలి, ఈ కార్నర్ని పెట్టి ఈ లెగ్ని పెట్టి మిడ్ లైన్ మీదకి రీచ్ అవ్వాలి। సో గైస్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎలా టర్న్ అవ్వాలని చెప్పి, అలాగే మీరు టర్న్ అయ్యేటప్పుడు
మీరు బోనస్ కోసం ట్రై చేసినప్పుడు కానీ, టో టచ్ కోసం ట్రై చేసినప్పుడు కానీ, కిక్ కోసం ట్రై చేసినప్పుడు కానీ మీరు టర్న్ చేయాలనుకుంటే ఎక్కువ శాతం చాలా మంది సేఫ్ దగ్గర పెట్టుకొని పొజిషన్ పెట్టుకొని అప్పుడు ఇక్కడ టర్న్ అవుతారు. ఇలా టర్న్ అవడం వల్ల మీరు ఇక్కడే పడిపోతారు. మీరు ఇలా అక్కడ కాకుండా మీరు కొంచెం ముందల సేఫ్ లైన్కి యువతల కదా, సేఫ్ లైన్కి యువతల టర్న్ అయిపోయి ఓకే. ఇది బ్లాక్ మీద ఎలా టర్న్ అవ్వాలని చెప్పి మీకు ఇంకొకసారి చూపిస్తాం. నార్మల్గా స్కిల్ చేసి చూపిస్తాం చూడండి. సో గైస్ ఇప్పటి వరకు మీరు అవుట్వర్డ్ అని చూసారు. అవుట్వర్డ్ అని అంటే ఇలాగ మనం చైన్తో వచ్చినప్పుడు మనం ఇలా డిఫెండర్ని పుష్ చేసి అవుట్వర్డ్కి టర్న్ అయ్యి మిడ్ లైన్ వైపు పెట్టేయాలి. ఇలా ఒక్కోసారి అవుట్వర్డ్ టర్న్ కాకుండా ఇన్వర్డ్ కూడా టర్న్ అవ్వచ్చు. ఇన్వర్డ్ టర్న్ అంటే సేమ్ ఎలాగైతే చేసామో సేమ్ ఇది ఇటువైపు చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో దీన్ని మనం ఇన్వర్డ్ టర్న్ అంటాం. ఈ ఇన్వర్డ్ టర్న్ అనేది ఎప్పుడు చేస్తామంటే డిఫెండరు మనల్ని చైన్ వదిలేసేసేసి ట్యాకిల్ కోసం వచ్చినప్పుడు చైన్ వదిలేసి వచ్చినప్పుడు ఇలా టర్న్ అయ్యి మనం వెళ్ళిపోతాం. సో ఇది చూపిస్తున్నాం చూడండి. గైస్ ఇప్పటి వరకు మనం కవర్స్ మీద ఎలా టర్న్ చేయాలి, ఇన్వర్డ్ టర్న్, అవుట్వర్డ్ టర్న్ చేసాం. ఇప్పుడైతే మనం హ్యాండ్ టచ్ కోసం వెళ్తాం, కవర్స్ మీద హ్యాండ్ టచ్కి వెళ్ళేటప్పుడు ఈ కార్నర్స్ అనేవి మన మీదకి వస్తాయి అటువైపు వచ్చేటప్పుడు. ఆ టైంలో ఇప్పుడు ఎలా మనం టర్నింగ్ స్కిల్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చూద్దాం, స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఇక్కడ ఫుట్ వర్క్ చేస్తున్నాం, ఆడాం, మళ్ళీ ఫుట్ వర్క్ చేస్తాం. టచ్కి వెళ్ళేటప్పుడు కవర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ కార్నర్ పైకి వస్తుందో ఇది ఇక్కడ నుంచి మనం టర్నింగ్ స్కిల్ తీసుకోగానే ఈ ప్లేస్ అంతా మందే. ఈ హ్యాండ్ ఇక్కడ గార్డింగ్ గా పెట్టుకోవాలి కాబట్టి ఈ లెగ్ ని బయటికి తీస్తాం. అలానే ఇన్సైడ్ ఈ లెగ్ ని ఎందుకు బయటికి తీస్తాం అంటే ఒకవేళ కానీ మనం ఈ లెగ్ ని బయటికి తీయకపోయినో ఇన్లో ఉండే రైడర్స్ అనేవారు సపోర్ట్ ప్లేయర్స్ ఉంటారుగా, ఈ లెగ్ ని ట్యాకిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చేతిని ఇలా పెట్టి ఈ లెగ్ ని పెడతాం. తర్వాత ఇటు సైడ్ నుంచి మిడ్ లైన్ మీదకి రీచ్ అవుతాం. ఓకే ఇప్పటి వరకు మనం స్టెప్ బై స్టెప్ చేసాం కదా. ఇప్పుడు కార్నర్ మీదకి ఎలా టర్నింగ్ స్కిల్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ఇప్పుడు చూద్దాం. సో గైస్ చూసారు కదా టర్నింగ్ స్కిల్ ఎలా చేయాలని చెప్పి. సో ఇది జస్ట్ బిగినర్స్ కోసం మాత్రమే. మీరు ఈ స్కిల్ని డైలీ ప్రాక్టీస్ చేయండి, మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.